మా నాన్నగారు చనిపోయే ముందు 2 కోరికలు కోరాడు. ఒకటి ఏంటంటే పులిగడ్డ పెనుమూడి వంతెన నిర్మాణం జరగాలి, అది సాధించకుండా నేను వెళ్ళిపోతున్నాను అంచేత అప్పుడు పట్టణాభివృద్ధి మంత్రిగా ఉన్న ఉమ్మారెడ్డి వెంకటేశ్వర గారిని ఒకసారి వచ్చి నన్ను చూసి వెళ్ళమని చెప్పంటే ఆయన కవర్ చేస్తే ఆయన పాప మెడ్యూన్ హాస్పిటల్కి వచ్చారు. వస్తే వారు ఇది నేను చేయకుండా నేను వెళ్ళిపోతున్నాను, దీన్ని ఎట్లాగైనా మీరు అంతా కలిసి సాధించాలని చెప్పి ఆయన వెళ్ళిపోవటం జరిగింది. ఆ తర్వాత చంద్రబాబు గారు ఆ పులిగడ్డ పెనుమూడి వంతెన్ని వారు శాంక్షన్ చేయటం, స్వహస్తాలతో దాన్ని ప్రారంభించడం అందరికీ తెలిసిన విషయం. ఆ రకంగా ఆయన చనిపోయే ముందు ఏదైతే కోరిక ఉందో ఆ కోరిక తీరిందని చెప్పి మాత్రం మనం చేస్తాం. ఇంకో కోరిక కోరారు, అదేంటంటే ముఖ్యమంత్రి చంద్రబాబు గారు చూస్తే నేను ఒక మాట చెప్పాలనుకుంటున్నాను. అదేంటంటే వాళ్ళు విశాఖ నగరం అభివృద్ధి చెందుతుంది, విశాఖ నగరంలో ప్రపంచ తెలుగు మహాసభలు జరపాలి అని చెప్పి ఆయన దానికి ఒక పెద్ద ప్రణాళిక కూడా తయారు చేశారు. ఏ ఊరిలో ఏ రకమైన కార్యక్రమాలు చేసుకుంటూ విశాఖపట్నానికి వెళ్ళాలి, ఆ విశాఖపట్నంలో సభలు జరపాలి, మధ్యలో రాజమండ్రిలో ఇవన్నీ ఒక కాగితాల మీద రాసి పెట్టాడు అంతా. అయితే నాకు అప్పుడంటే చంద్రబాబు గారిని నేను ప్రతిపక్షంలో ఉన్న ఆ రోజున పైగా పెద్ద పోరాటాలు చేస్తున్నా అంచేత నేను వారికి ఆ వర్తమానాన్ని ఇవ్వలేకపోయినా వారు రాలేపారు. వచ్చండి వాడు దాంట్లో అనుమానం లేదు, కానీ నేను ఇవ్వలేకపోయాను, ఆ తప్పు నాది. అంటే ఆయన చివరి వరకు ఏంటంటే ఏది ఆలోచించాడంటని నేను చెప్పి ఆయన ఎంతసేపు సమాజం గురించి ఆలోచించాడు. అయితే ఇంకా తాను చేయకుండా మిగిలిపోతున్న పనులు ఏవైతే ఉన్నాయో ఆ పనుల్ని పూర్తి చేయించాలని చెప్పిన ఆలోచనతో తపన పడ్డాడు తప్ప ఇంక వేరే లేదని చెప్పి మాత్రం మనం చేస్తాం. ఆ రకంగా ఆయన జీవితంతో కూడా జాతికి అంకితం చేశాడు.